హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు ఇంగ్లీష్ చదువుతున్నారు, కానీ వినగానే అర్థం కావడం లేదు కదా? ఒకే పదం చదివితే ఒకలా, వింటే ఇంకోలా ఎందుకు అనిపిస్తుంది? ఇది గ్రామర్ సమస్య కాదు, ఇది వొకాబులరీ సమస్య కూడా కాదు, ఇది సౌండ్ సమస్య. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈ వర్డ్ తెలుసు, కానీ నోట్ నుంచి సరిగా రావడం లేదు. చదివితే అర్థమవుతుంది, కానీ మాట్లాడేటప్పుడు తడబడుతున్నారు. అసలు నిజమేంటంటే, మీకు ఇంగ్లీష్ రాకపోవడం సమస్య కాదు. ఇంగ్లీష్ శబ్దాలు మీకు తెలియకపోవడమే అసలు సమస్య. ఈ వీడియో గ్రామర్ గురించి కాదు, వొకాబులరీ గురించి కాదు. ఇది ఇంగ్లీష్ మాటల వెనుక ఉన్న శబ్దాల రహస్యం గురించి. ఈ వీడియో అయిపోయేసరికి ఫొనెటిక్స్ అంటే ఏంటి అన్న డౌట్ మాత్రమే కాదు, ఇంత సింపుల్ విషయాన్ని నేను ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది. చివరి వరకు చూడండి, మీ ఇంగ్లీష్ నేర్చుకునే విధానాన్నే మార్చేస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంటే లెటర్స్ కాదు, ఇంగ్లీష్ అంటే సౌండ్స్. ఈ వీడియోలో ఫొనెటిక్స్ అంటే ఏంటి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫొనెటిక్స్ అంటే కేవలం సౌండ్. ఫొనెటిక్స్ అంటే స్పెల్లింగ్స్ కావు, ఫొనెటిక్స్ అంటే లెటర్స్ కావు. ఉదాహరణకు ENOUGH, దాని స్పెల్లింగ్ ENOUGH. మన తెలుగులో ఎలా పలకొచ్చు అంటే NOUG, ఎనౌగ్. కానీ మనం దీన్ని ఇంగ్లీష్లో ఎలా పలకాలంటే ఇనఫ్. ఇదే ఫొనెటిక్స్. మనం పదాలను ఎలా పలకాలో తెలిపేదే ఫొనెటిక్స్. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ నాట్ రిటన్ టు బి స్పోకెన్, ఇట్ ఈస్ స్పోకెన్ టు బి హర్డ్. అంటే ఇంగ్లీష్ మాట్లాడేందుకు రాసింది కాదు, వినిపించేందుకు మాట్లాడేది. ఇందులో చాలా అర్థం ఉంటుంది. కనిపించడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా మీనింగ్ఫుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ ఈజ్ నాట్ రిటన్ టు బి స్పోకెన్, ఇట్ ఈస్ స్పోకెన్ టు బి హర్డ్. అంటే ఇంగ్లీష్ అనేది మాట్లాడేందుకు రాసింది కాదు, వినిపించేందుకు మాట్లాడేది. ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉంటే సందర్భం వచ్చినప్పుడు వీటిని ఎగ్జాంపుల్గా కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక చాలా మంది వారికి ఇష్టం వచ్చిన సౌండ్స్ లో వారు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వై ఫొనెటిక్స్, ఇంగ్లీష్ స్టార్ట్స్ ఫ్రమ్ సౌండ్, నాట్ స్పెల్లింగ్. ఇక్కడ ఎప్పుడు కూడా స్పెల్లింగ్ కంటే ముందు ఇంగ్లీష్ అనేది సౌండ్స్ తో మొదలవుతుంది, స్పెల్లింగ్స్ తో కాదు. స్పెల్లింగ్ DEO, దాని సౌండ్ ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ ఇలా రాస్తారు. వీటిని స్లాష్ తో రాస్తుంటారు. దీన్ని ఎలా పలకాలంటే డియో అని పలకాలి. డియో. ఫొనెటిక్స్ మీన్స్ లెర్నింగ్ హౌ వర్డ్ సౌండ్స్. ఫొనెటిక్స్ అంటే పదాలు ఎలా వినిపిస్తాయో నేర్చుకోవడం. ఇక్కడ బిగినర్ క్వశ్చన్స్ ఏంటంటే, వై ఫొనెటిక్స్ ఇఫ్ ఐ నో ఏబిసి. నాకు ఏబిసిడీలు వచ్చు, కానీ నేను ఫొనెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే దానికి సమాధానం, ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఫొనెటిక్ లాంగ్వేజ్ నే ఫాలో అవుతుంది. అంటే చూసిందే మనం పలుకుతాం, ఎలా ఉంటే అలాగే పలుకుతాం. కానీ ఇంగ్లీష్లో నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్, మనం చూసింది చూసినట్టు పలకలేం. ఉదాహరణకు ఇక్కడ ఒక పదం ఉంది, దీన్ని ఎలా పలకాలి అంటే మనం పుట్ అని పలుకుతాం ఇంగ్లీష్లో. అలాగే BUT, బట్ అని పలుకుతాం. అలాగే BUSY, బిజీ అని పలుకుతాం. 3 రకాల సౌండ్స్, PUT, BUT, BUSY. యు అనే పదాన్ని ఇక్కడ యుగాను, ఇక్కడ యుని ఆగాను, ఇక్కడ యుని ఈగాను 3 రకాలుగా పలుకుతున్నాం. అందుకే ఇంగ్లీష్ అనేది నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్, తెలుగు అనేది ఫొనెటిక్ లాంగ్వేజ్. మనం చూసింది చూసినట్టే పలుకుతాం తెలుగులో. ఇక్కడ అక్షరాలు ఒకేలా ఉన్నాయి, కానీ సౌండ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడే ఫొనెటిక్స్ అవసరం. ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు మాటలు చదివితే ఒకలా ఉంటాయి, స్పీచ్ వింటే ఇంకోలా ఉంటాయి. వై, ఎందుకు అలా ఉంటుంది అంటే టోన్ ప్లస్ సౌండ్.
అలాగే బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రాండ్ నేమ్ స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఇంకొకటి ఉంటుంది. ఉదాహరణకు NIKE అనేది మీరు వినే ఉంటారు ఒక బ్రాండ్ నేమ్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే నైక్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. నైకీ. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది బిజినెస్ ఎగ్జాంపుల్. ఇది బ్రాండ్ నేమ్. దీనిని నైకీ అని పలకాలి. బెస్ట్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పేరును తప్పుగా పిలిస్తే రిలేషన్షిప్ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ కూడా అంతే. మన పేరులో ఉన్నటువంటి స్పెల్లింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ప్రొనౌన్సియేషన్ ఇంకోలా ఉంటాయి. అలానే పేరును తప్పుగా పలికితే రిలేషన్‌షిప్ ఎలా దెబ్బతింటుందో లాంగ్వేజ్ కూడా అంతే. ఇక్కడ ఇంకొక బిగినర్ క్వెషన్ ఏంటంటే మనం ఏం తప్పు చేస్తున్నాం? మనం లెటర్స్ చదువుతున్నాం కానీ సౌండ్స్ వినడం లేదు. చాలా మంది చేసేది ఏంటంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి లెటర్స్ చదువుతూ ఉంటారు. కానీ వాటి సౌండ్ మనం వినం. ఎగ్జాంపుల్ కొలోనెల్ అనేటటువంటిది ఎగ్జాంపుల్. ఇదొక వర్డ్ COLONEL. దాని స్పెల్లింగ్ మనం తెలుగులో ఎలా పలుకుతామంటే కొలోనెల్. కానీ దాని ఇంగ్లీష్‌లో సౌండ్ ఎలా ఉండాలి అంటే కర్నల్. ఇది చాలా మందికి తెలియదు. మీరు సౌండ్స్ వినకపోతే మీరు ఎప్పుడు కూడా ఇలానే పలుకుతూ ఉంటారు. కాబట్టి ఫొనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియకుండా తెలుగులో ఎలా ఉందో అలా పలకడానికే ప్రయత్నిస్తారు. డోంట్ ట్రస్ట్ లెటర్స్. ఓన్లీ ట్రస్ట్ సౌండ్స్. సౌండ్స్ మాత్రమే నమ్మండి. లెటర్స్‌ని కాదు. ఇక్కడ ఇంకొక బిగినర్ క్వెషన్ ఉంది. వాట్ ఆర్ ఫొనెటిక్ సింబల్స్? ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడాలి. చాలా మంది చూసే ఉంటారు. వీటిని స్లాషెస్ అంటాం. వీటి మధ్యల ఫొనెటిక్ సౌండ్స్ రాస్తూ ఉంటారు. ఈ సింబల్స్ అంటే ఏంటి? ఇవి సౌండ్ సింబల్స్. ఇవి అక్షరాలు కావు. అవి మన నోరు ఎలా కదలాలో సూచిస్తాయి. వీటి మధ్యనే ఇంగ్లీష్ పదాలు రాస్తూ ఉంటారు. ఫొనెటిక్స్ అంటే మీకు గుర్తు రావాల్సినటువంటి సింబల్స్ ఇవి. ఇవి కేవలం సౌండ్ సింబల్స్. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉదాహరణకు షిప్. దీన్ని ఎలా పలకాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్ని షిప్ అని పలకాలి. అలాగే ఇక్కడ ఇంకొక పదం షీప్. ఈ సౌండ్ సింబల్స్ మధ్యలో ఉండేటటువంటివి ఎలా పలకాలో తెలుపుతూ ఉంటాయి. షీప్. ఇక్కడ ఇలాంటి సింబల్ వస్తే దీన్ని ఈ అంటారు. షీప్. ఇవి కొన్ని పదాలు ఉంటాయి. ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క అక్షరాన్ని ఎలా పలకాలో చెప్తూ ఉంటాయి. ఇక్కడ స్పెల్లింగ్ ఆల్మోస్ట్ సేమ్, మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్క సౌండ్ తప్పుగా పలికితే మొత్తం మీనింగ్ అంతా మారిపోతుంది. కాబట్టి మన ఇంగ్లీష్ కూడా ఈ ఫొనెటిక్స్ మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ ఫొనెటిక్స్ హార్డ్ టు లెర్న్? ఈ ఫొనెటిక్స్ చాలా కష్టం కదా అని అనుకుంటాం. ఫొనెటిక్స్ కష్టం కాదు. ఏది కష్టం? గ్రామరే కష్టం, టెన్సెస్ కష్టం. ఈ రెండిటితో గ్రామర్‌తో మరియు టెన్సెస్‌తో పోలిస్తే ఫొనెటిక్స్ అనేది చాలా ఈజీ. ఫొనెటిక్స్ అంటే లిజనింగ్ అండ్ రిపీటింగ్. అంతకంటే ఇంకా ఏమీ లేదు. అందుకే నేను సబ్స్క్రైబర్లకు కానీ వ్యూవర్స్ కానీ చెబుతూ ఉంటాను. న్యూస్ ఛానల్స్‌లో వచ్చే న్యూస్‌ని అలాగే డిబేట్స్‌ని కంటిన్యూయస్‌గా వింటూ ఉండండి. ఉదాహరణకు మీరు జర్నీలో ఉన్నప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు అలా వింటూ ఉంటే వారు ఎలా పలుకుతూ ఉంటారో మీకు అర్థమవుతుంది. మీరు రెగ్యులర్‌గా ఇది ఒక హ్యాబిట్‌గా గనక చేసుకుంటే మీకు ముందు కష్టంగా ఉన్నప్పటికీ వన్ ఫైన్ డే మీరు పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్‌ని మాట్లాడగలుగుతారు. అందుకే మీరు చదువుతూ ఉండండి, రాస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. తప్పకుండా వింటూ ఉండండి. LSRW స్కిల్స్ అంటారు ఇంగ్లీష్‌లో. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. మొట్టమొదటిగా చేసేది ఏంటంటే లిజనింగ్. లిజనింగ్ అంతా కూడా ఫొనెటిక్స్‌తో ముడిపడి ఉంటుంది. చాలా మంది మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు. కానీ దాన్ని ఎలా పలకాలో తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం KNOW ఎలా పలకాలి?
అందరికీ తెలుసు, చాలా మందికి నో. కానీ మన తెలుగు ప్రకారం కెనో అని పలకాలి. ఇవన్నీ కూడా సైలెంట్ లెటర్స్. అందుకే మీరు తప్పకుండా వీటిని వింటూ ఉండాలి. ఫొనెటిక్స్ అంటేనే లిజనింగ్ ప్లస్ రిపీటింగ్. మీరు గనక పాటలు వినడం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫొనెటిక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్రీ టైంలో పాటలు వినే బదులు ఇలాంటి ఫొనెటిక్స్ సౌండ్స్ వింటూ ఉండండి. తప్పకుండా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అయితే వీడియోకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫొనెటిక్స్ ఈస్ లిజనింగ్, రిపీటింగ్, నాట్ మెమరైజింగ్. అంటే బట్టి పట్టడం కాదు. కేవలం వింటూ ఉండండి. వాటిని రిపీట్ చేస్తూ ఉండండి. ఒక్క సౌండ్ మిస్టేక్ అయితే హోల్ మీనింగ్ గాన్. అంటే మొత్తం మీనింగ్ అంతా మారిపోతుంది. ట్రస్ట్ సౌండ్స్, డోంట్ ట్రస్ట్ లెటర్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఉదాహరణకు ఇక్కడ మైక్రో ప్రాక్టీస్ చేద్దాం. RECORD. ఇది కూడా RECORD. ఇది నౌన్, ఇది వెర్బ్. ఇక్కడ మొదటి RE మీద స్ట్రెస్ చేస్తే అది నౌన్ గా పలకాలి, రికార్డ్. అలాగే వెర్బ్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మొదటి RE మీద తక్కువ, అలాగే రెండో పదం మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తే అది వెర్బ్ అవుతుంది. రికార్డ్, రికార్డ్. రెండవ పదం మీద స్ట్రెస్ ఎక్కువ ఇవ్వాలి వెర్బ్లో. ఇక్కడ స్పెల్లింగ్ సేమ్, సౌండ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. ఫొనెటిక్స్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ కి మనం ఎలా పలుకుతున్నామో పలికే దానిని బట్టే ఒక్కొక్క పదం అర్థం ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. మన పలికే పదాన్ని బట్టి మీనింగ్ అనేది ఉంటుంది. కొంతమంది తెలియక తప్పుగా పలికితే దాని యొక్క మీనింగే మారుతూ ఉంటుంది. మరి వై న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ రీడర్స్ యూజ్ ఫొనెటిక్స్? న్యూస్ రీడర్ ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా ఉంటేనే న్యూస్ నమ్మదగ్గట్టుగా ఉంటుంది. మీరు చాలా మంది బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ ని, అలాగే ఫిల్మ్ స్టార్స్ ని కూడా చూడండి. వారు చాలా స్పష్టంగా పలుకుతూ ఉంటారు. వారు ఫొనెటిక్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. దట్ ఈస్ వై. అందుకే ఈ ప్రొఫెషనల్స్ అనేవారు ఫొనెటిక్స్ ను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫొనెటిక్స్ అంటే సౌండ్ సైన్స్, ధ్వని శాస్త్రం. ఇంగ్లీష్ స్టార్ట్స్ ఫ్రమ్ సౌండ్, నాట్ స్పెల్లింగ్. తెలుగు స్టూడెంట్స్ ఫెయిల్ బికాస్ దే రీడ్ లెటర్స్. తెలుగు విద్యార్థులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంగ్లీష్ లో అంటే వారు కేవలం అక్షరాలను మాత్రమే చదువుతారు. విన్నర్స్ లిజన్ టు సౌండ్స్. విజేతలు ఎప్పుడూ కూడా శబ్దాలనే వింటూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఇంగ్లీష్ చదువుతున్నారు. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ వినడం మొదలు పెట్టండి. సౌండ్స్ చేంజ్ అయితే కాన్ఫిడెన్స్ మారుతుంది. ఫొనెటిక్స్ అంటే సింబల్స్ కాదు. ఫొనెటిక్స్ అంటే కాన్ఫిడెన్స్ కి ఫౌండేషన్. మీరు ప్రొనౌన్సియేషన్ కోసం, థింకింగ్ క్లారిటీ కోసం ఫొనెటిక్స్ నేర్చుకుంటున్నారు. ఇదే ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ ఉద్దేశం. రూల్స్ చూపించడం కాదు, ఇంగ్లీష్ బ్రెయిన్ బిల్డ్ చేయడం. ఈ వీడియో మీకు చిన్న క్లారిటీ ఇచ్చినా కూడా ఈ సిరీస్ ని తప్పకుండా ఫాలో కండి. స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ భయం కాదు, ఇంగ్లీష్ కంట్రోల్లోకి వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.